హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 45. రిషి ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి అని మధు తల్లి బాధపడుతుంది. రిషి ఆచూకీ తెలిసింది అని అంది వసుధ. ఆ మాట వినగానే ముగ్గురు ఆశ్చర్యపోతారు. మధు పరుగున వసుధ దగ్గరికి వెళ్ళి, నిజమా ఆంటీ? నా రిషి ఎక్కడున్నాడో తెలిసిందా? ఎక్కడున్నాడు చెప్పండి, త్వరగా చెప్పండి ప్లీజ్ అంది ప్రాధేయపడుతూ. అప్పుడు వసుధ మాట్లాడుతూ, రిషి ఫోన్ సిగ్నల్ ద్వారా అతను ఎక్కడున్నారో కనుక్కున్నారు. రిషికి యాక్సిడెంట్ అయ్యి ఇన్ని రోజులు కోమాలో ఉన్నాడని అక్కడ డాక్టర్స్ చెప్పారు. అతను కోమాలో నుంచి బయటకు వచ్చి తన గురించి అన్ని వివరాలు చెప్పాడంట. సుచిత్ర ఒక డాక్టర్ని తీసుకుని అక్కడికి బయలుదేరింది. కరెక్ట్గా రిషి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. బయట పెట్టలేదు తను. మేమందరం కూడా చాలా సంతోషించాం. ఇంతలోనే నువ్వు ఫోన్ చేశావు. ముందు జరిగిందంతా విని నేను చాలా బాధపడ్డాను. ఇంక నీకు ఈ బాధలు రిషి వచ్చేంత వరకే అని అంది వసుధ మధు తల మీద చెయ్యి వేసి ప్రేమగా. మధు సంతోషంతో కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఆమె ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. ఆమె మొహంలో ఎప్పుడూ లేని సంతోషం, ఆమె భవిష్యత్తు రిషితో ముడిపడి సంతోషంగా ఉంటానని ఆమె చాలా సంతోషపడింది. ఆంటీ, ఈరోజు మీరు ఇక్కడే భోజనం చేయాలి. మనందరం కలిసి సంతోషంగా రిషి దొరికాడన్న సంతోషంలో మనం పార్టీ చేసుకుందాం. ఏమంటారు అని మధు సంతోషంగా అంది. తప్పకుండా మధు, నువ్వు నా కూతురు లాంటి దానివే. నా కూతురు లాంటి దానివేంటి? నా కూతురే. నువ్వు ఏదంటే అదే అని అంది వసుధ. మధు వాళ్ళ అమ్మతో కలిసి చకచకా వంట చేసేసింది ఆనందంతో. ఆమె ఒంట్లో బాగోలేదు అన్న విషయం కూడా మర్చిపోయింది. ఇప్పటి వరకు బాధపడుతూ నా కుటుంబం సంతోషంతో నిండిపోయింది. ఇంకా అక్కడ వాతావరణం అంతా వంట అయిపోయాక అందరూ కలిసి కూర్చుని సరదాగా నవ్వుతూ భోజనం ముగించారు అందరూ కూడా. ఇక వసుధ ఇంటికి బయలుదేరుతూ మధుని చూస్తూ, చాలా రోజుల తర్వాత నేను సంతోషంగా ఉన్నాను తల్లి. మధు, అది నీ వల్లే. నీలాంటి కూతురు ఎందుకు నాకు పుట్టలేదని నేను చాలా బాధపడుతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నేనే నీ తల్లిగా పుడతాను అని అంది వసుధ. ఇంకో జన్మ వరకు ఎందుకమ్మా, ఈ జన్మలోనే నీ కూతుర్ని నేను నా అమలాని చూసుకుంటాను అని అంది మధు ప్రేమగా. మళ్ళీ మధు వస్తారా అని అడిగింది. అమ్మ యాక్సిడెంట్ అన్నారు కదా, పర్వాలేదు కదా అని అంది మధు కొంచెం కంగారుగా. నీ స్వచ్ఛమైన ప్రేమ ఉన్నంత వరకు రిషికేమీ కాదు తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు, ఇక సంతోషంగా ఉండు అని మధుని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆమె తల నిమిరి, వస్తాను తల్లి అని చెప్పి కారులో బయలుదేరింది. వెళ్తున్న ఆమెను చూస్తూ మధు ఇంకా ఆమె తల్లి లోపలికి వచ్చారు. ఇందాకటి వరకు ఉన్న వాతావరణం మారి ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండటం మధుకి ఇంకా తన తల్లికి కొంచెం మనశ్శాంతిగా, చాలా సంతోషంగా అనిపించింది ఇద్దరికీ కూడా. ఇక మధుకైతే చెప్పలేనంత ఆనందం వచ్చింది. ఎందుకంటే తన తన రిషి దొరికాడు కాబట్టి. కన్నా, నువ్వు వచ్చేటప్పటికి నీకు మంచి శుభవార్త రెడీగా ఉంది. నువ్వు రావటమే ఆలస్యం. ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చే కన్నా. నువ్వు, నేను, మన బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉందాం. ఇక మనకి కష్టాలు, ఈ ఎడబాటు ఇక ఉండవు అంటూ రిషిని తలుచుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంది మధు. సుచిత్ర వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ రిషికి అత్యంత ఆప్తుడైన డాక్టర్ శంకర్ని వెంట తీసుకుని వెళ్ళింది రిషి ఉన్న ఊరికి. దారిలో వెళ్తున్నంతసేపు ఆ డాక్టర్తో మాట్లాడుతూ అతను రిషితో ఏం చెప్పాలి అనేది పదే పదే అతనికి చెప్తుంది సుచిత్ర. ఇదంతా అసహనంగా వింటున్నాడు ఆ డాక్టర్. మరి ఏం చెప్తుంది అసలు, ఇంకేం ప్లాన్ చేసింది అనేది మనం చూద్దాం. శంకర్ ఆమె చెప్పాల్సింది తప్పకుండా చెప్పాలి. లేకపోతే ఆమె ఏం చేస్తుందో అతనికి బాగా తెలుసు కాబట్టి అతనికి ఇది తప్ప ఇంక వేరే దారి ఏమీ లేదు. కానీ రిషి తనని బాగా నమ్ముతాడు. అలాంటి మనిషిని మోసం చెయ్యాలని అనిపించట్లేదు డాక్టర్కి. కానీ సుచిత్ర చేసిన పని వల్ల తప్పక ఈ పని చేయవలసి వస్తుంది అని అనుకున్నాడు డాక్టర్ శంకర్ మనసులో. మరి ఏం చెప్పమంది? వాళ్ళు రావాల్సిన చోటికి రీచ్ అయ్యారు. అది ఒక పల్లెటూరు. సరైన సౌకర్యాలు కూడా లేని ఆ ఊరిని చూస్తూ ఉంది సుచిత్ర. వాళ్ళు కారు దిగి నుంచోగానే అక్కడికి ఒక పిల్లవాడు వచ్చి వాళ్ళను ఒక ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అది ఒక ఆయుర్వేదశాల. రకరకాల వనమూలికలతో ఆ ఇల్లంతా ఒక ప్రకృతి వైద్యశాలగా ఉంది. అదంతా చూడగానే తెలుస్తుంది. ఇక వీళ్ళిద్దరినీ ఒక గదిలోకి తీసుకుని వెళ్ళారు. అక్కడ రిషి ఒక నులక మంచం మీద పడుకుని ఉన్నాడు. రిషిని చూసిన సుచిత్ర గబగబా అతని దగ్గరికి వెళ్ళి, బావా, బావా అని లేపింది. ఇదంతా చూస్తున్న శంకర్కి రిషిని చూసి చాలా బాధ అనిపించింది. ఎలా ఉండేవాడు? ఎలాంటి వారినైనా గడగడలాడించి ఎంతో ఆరోగ్యంగా హుందాగా ఉండే రిషి
ఇలా ఊరు కాని ఊరిలో అలా పడి ఉండడం చూసి శంకర్‌కి ఎందుకో చాలా బాధ అనిపించింది. ఈలోగా ఒక పెద్దాయన గదిలోకి వచ్చి ఆమెతో వచ్చిన డాక్టర్ శంకర్‌ని వేరే రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరికీ అన్ని భాషలు వచ్చిన కారణంగా మీరు తెలుగులో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ఎవరి భాషలో వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు. డాక్టర్, మా బావకి ఏమయ్యింది? ఇన్ని రోజులు అతను ఎక్కడున్నాడు అంటూ అడిగింది సుచిత్ర చాలా ఆత్రంగా. అప్పుడు ఆ పెద్దాయన మాట్లాడుతూ, ఆ అబ్బాయిని ఒక నలుగురు కుర్రవాళ్ళు మోసుకుంటూ ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడ దగ్గరలో ఉన్న హైవేలో అతనికి యాక్సిడెంట్ అయ్యి తలకి బాగా గాయమయ్యింది. మా ఊరిలో కానీ, చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా హాస్పిటల్స్ లేవు. దాని కారణంగా నేను ఇక్కడే వాళ్ళందరికీ వైద్యం చేస్తాను. ఇన్ని రోజులు కూడా అతను ఎవరు ఏంటి అన్న విషయం మాకు తెలియలేదు. కానీ ఆ అబ్బాయికి ఈ మధ్యనే స్పృహ వచ్చింది. అతను ఎవరు ఏంటి అన్నది మాకు చెప్పాడు. అందువలన మేము మీకు సమాచారం అందించామని అన్నాడు ఆ పెద్దాయన. అయితే అంతా చెప్పిన ఆ పెద్దాయన సుచిత్రని చూసి, నువ్వేనా తల్లి మధు అంటే అని అడిగాడు. ఆ మాటకి సుచిత్ర కళ్ళు ఎర్రబడ్డాయి. మాట తడబడింది. ఆమె అలా ఉండడం గమనించిన డాక్టర్, ఏమీ లేదు తల్లి, అతను స్పృహలోకి వచ్చినప్పటి నుంచి మధు మధు అని అడుగుతూనే ఉన్నాడు. ఒకవేళ ఆ అమ్మాయి తన కోసం వచ్చిందేమోనని నేను అన్నాను అని అన్నాడు డాక్టర్. సుచిత్ర ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. రిషికి మెలకు వచ్చింది. ఆ డాక్టర్ అనుచరుడు వచ్చి చెప్పాడు. ఆ డాక్టర్ శంకర్ని తీసుకుని రిషి ఉన్న రూంలోకి వెళ్ళాడు. కానీ సుచిత్ర మాత్రం రాలేదు. డాక్టర్ శంకర్ని చూసిన రిషి నెమ్మదిగా లేచి సంతోషంగా, వచ్చేసావారా, మధు వచ్చిందా అని అడిగాడు. శంకర్ ఏం మాట్లాడకుండా తల దించుకుని ఉన్నాడు. మాట్లాడవేంట్రా, తను నా కోసం ఎదురు చూస్తూ ఉండే ఉంటుంది. ఏం అన్నాడు రిషి ఆత్రంగా. ముందు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు, యాక్సిడెంట్ ఎలా అయ్యింది అని అడిగాడు ఆ డాక్టర్ శంకర్. అప్పుడు జరిగిందంతా రిషి గుర్తు చేసుకుంటూ, నేను ఒక పని మీద వెస్ట్ బెంగాల్ వచ్చాను. ఆ పని పూర్తి చేసుకుని వస్తూ ఉండగా వెనక నుంచి ఒక లారీ వచ్చి నన్ను గుద్దేసింది. నేను ఒక్కడినే కారులో ఉన్నాను. పక్కన ఉన్న హైవేలో యాక్సిడెంట్ జరిగింది. ఆ లారీవాడు గుద్దేసి వెళ్ళిపోయాడు. కనీసం నేను ఎలా ఉన్నానని కూడా చూడలేదు. నా కళ్ళు మూతలు పడడం మొదలుపెట్టాయి మెల్లగా. అప్పుడే నా కళ్ళ ముందు నా మధు గుర్తొచ్చింది. ఎలాగైనా బ్రతకాలి అని అనిపించింది. అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ దేవుడి దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను. మీ ముందు ఉన్నాను అంటే ఇతని వల్లే. ఈ డాక్టర్ నాకు ప్రాణం పోశారు అని అన్నాడు రిషి. ఇదంతా నా ధర్మం బాబు. వైద్యం చేయడం నా వృత్తి. అంతే తప్పించి ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు ఆ డాక్టర్ గారు. నువ్వొక్కడివే వచ్చావా? నీతో పాటు ఎవరొచ్చారు అని అడిగాడు రిషి. సుచిత్ర వచ్చిందని చెప్పాడు శంకర్. వాట్? అదెందుకొచ్చింది? నా మధు నా కోసం రాలేదా? నేను ఆమెకి కబురు పంపించానని చెప్పాను కదా! వీళ్ళు బహుశా మీకు చెప్పు ఉండరు అని అన్నాడు రిషి. ఇదంతా ఇప్పుడెందుకు రిషి? నీకిప్పుడిప్పుడే నయమవుతుంది కదా! నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో. నీ ఆరోగ్యం కుదుట పడుతుంది అని అన్నాడు డాక్టర్ శంకర్. నా ఆరోగ్యం ఏంట్రా? నేనిప్పుడు చాలా బాగున్నాను. నా ఆలోచన అంతా మధు గురించి. ఎందుకో లేవగానే ఆమె పదే పదే గుర్తొస్తుంది. ఆమెని చూడాలని నా మనసు తాపత్రయపడుతుంది. పద, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. నేను నా మధుని ఎప్పుడు చూస్తానా అని అనిపిస్తుంది. మా మధ్య ఉన్న సమస్య అంతా తీరిపోయింది. ఇక నుంచి నేను నా మధు ఇక అంతే. ఇంకెవరూ మా మధ్య రాలేరు. మమ్మల్ని విడదీయలేరు అని అన్నాడు రిషి. శంకర్ మాత్రం మౌనంగానే ఉన్నాడు. అలా మౌనంగా ఉన్నావేంట్రా? నీతో పాటు వచ్చిందన్నావని అన్నాడు. సుచిత్ర కూడా కాదు అని అన్నాడు శంకర్. మరి అని అనుమానంగా అడిగాడు రిషి. కాసేపు ఆలోచించి శంకర్ కొంచెం ఊపిరి తీసుకుంటూ రిషితో, మధు మధు అని ఎన్నిసార్లు అంటావురా? ఆమె ఇప్పుడు వచ్చే పొజిషన్లో లేదు అని అన్నాడు శంకర్. ఏమైంది నా మధుకి అని రిషి కంగారు పడ్డాడు. చెప్పాలా వద్దా అన్నట్టుగా శంకర్ ఆలోచించి, ఒకసారి అబార్షన్ అయ్యింది ఆమెకు అని అన్నాడు శంకర్. ఆ మాటకి రిషి షాక్ అయ్యి శంకర్ కాలర్ పట్టుకుంటూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మధుకి అబార్షన్ అవ్వటం ఏంటి? అసలు తను కన్సీవ్ అని కూడా నాకు తెలియదు. ఏమైందో కరెక్ట్గా చెప్పు అని కంగారుగా అడిగాడు రిషి. నేను చెప్పే మాటలు నీకు కష్టంగా ఉండి ఉండొచ్చు.
కానీ ఇదే నిజం. నువ్వు రావటం లేటయిందని చెప్పి నువ్వింక రావేమో అనుకుని ఆమె అబార్షన్ చేపిచ్చుకుందని అన్నాడు శంకర్ తలదించుకుని. రిషికి నోటమాట రాలేదు. శూన్యంలోకి చూస్తూ బాధగా మంచం మీద కూర్చుండిపోయాడు. సుచిత్ర వేసిన ప్లాన్ కి శంకర్ని పావులా వాడుకుంది. శంకర్ మాటలు విన్న రిషి అలా ఉండిపోయాడు. నేను చెప్పే మాటలు నీకు కష్టంగా ఉండొచ్చు రిషి, కానీ ఇదే నిజం. నువ్విన్ని రోజులు రాలేదని ఇంక రావేమో అనుకుని వాళ్ళ అమ్మా నాన్న బలవంతం పెట్టేసరికి ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది అని అన్నాడు శంకర్. రిషి మాటలు రాక అలా మంచం మీద కూలబడిపోయాడు. అతనికి నమ్మాలని లేదు. తన మధు అలా పని చేయదని తనకి పూర్తి నమ్మకం ఉంది. రిషి అలా అయిపోవడం చూసిన శంకర్ మనసంతా బాధతో నిండిపోయింది. అపరాధ భావంతో అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. ఇదంతా రాక్షసి సుచిత్ర వల్ల జరిగింది. మధుని చూస్తుంటే ఇలా చేసే అమ్మాయిలా కనిపించడం లేదు. తను బెదిరించేసరికి ఆమె తన బిడ్డకి హాని జరుగుతుందేమోనని అలా చెప్పాల్సి వచ్చింది. డాక్టర్ అయినా శంకర్ తన భార్యని కొడుకుని చంపేస్తానని బెదిరించింది సుచిత్ర. అందుకే ఇక్కడి వరకు తీసుకుని వచ్చింది. ఎలా అయినా రిషి వినేలా చెయ్యాలి. అతను గనుక వినకపోతే నీ భార్య బిడ్డలు నీకు దక్కరు అని బెదిరించింది. ఇంతకు ముందు కూడా ఇలాగే హత్యలు చేసింది. అవనిని ఇంకా సొంత తాతయ్యనని తనే చంపిందని రిషి ద్వారా తెలుసుకున్న శంకర్కి సుచిత్ర అంటే భయం వేసి రిషికి ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు, ఏమీ చేయలేక. శంకర్ మనసు తప్పు అని అనిపిస్తున్నా చెప్పక తప్పడం లేదు తనకి. మళ్ళీ లోపలికి వెళ్లి రిషి ఎలా ఉన్నాడు అని చూశాడు. అతను బయటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతని మొహం చూస్తుంటే ఇదంతా నమ్మినట్టు లేడు. సుచిత్ర తనని బెదిరిస్తున్న సంగతి రిషితో చెప్దామని అనుకుంది. కానీ తన భార్య కొడుకు ఆమె ఆధీనంలో ఉన్న కారణంగా అతను చెప్పకుండా ఆగిపోయాడు. అదే అతను చేసిన తప్పు. రిషి భుజం మీద చెయ్యి వేసి ఇక పద వెళ్దామని అన్నాడు. రిషి ఏం మాట్లాడకుండా శంకర్ వెనకాల వైద్యశాల పెద్దాయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు నమస్కరించి, మీరు నాకు చేసిన ప్రతి దానికి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. నన్ను బ్రతికించి మళ్ళీ మామూలు మనిషిని చేసిన మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కారం చేశాడు. రుణమంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు బాబు. ఇది నా ధర్మం. మా పూర్వీకులు నేర్పిన విద్యని నేను 10 మందికి నేర్పుతూ చాలా మందికి సేవ చేయాలనేదే నా ఆశ. ఈలోపు సుచిత్ర అక్కడికి వచ్చి బావా ఇప్పుడు ఎలా ఉందని అడిగింది. దానికి అతను ఏమీ సమాధానం చెప్పకుండా మొహం తిప్పుకున్నాడు. అయితే సరే, ఇంకేమీ పట్టించుకోకుండా డాక్టర్ గారి వైపు తిరిగి మా బావకి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు మీ ఫీజు ఎంతో చెప్తే నేను ఇప్పుడే అంతకు మించి నేను పే చేస్తాను అని అంది సుచిత్ర పొగరుగా. అప్పుడు ఆయన నవ్వి, చూడు తల్లి, ఈ ఆశ్రమం డబ్బు కోసం నడపడం లేదు. అంతే. సేవ అని నమ్మిన వాళ్ళని కనుక మేము ఈ ఆశ్రమం నడుపుతున్నాము. నువ్వు అన్నట్టు ఎక్కువ డబ్బు తీసుకుని నడిపించినట్లయితే ఇంతకు మించి మేము పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టి ఉండేవాళ్ళం. ప్రాణాన్ని ఎప్పుడూ డబ్బుతో ముడిపెట్టొద్దు తల్లి అని ఆయన నవ్వుతూ సమాధానం చెప్పాడు ఘాటుగా. ఆ మాటలకి సుచిత్ర మొహం మార్చుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. రిషి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్లకు నమస్కారం చేసి, ఆమె మాటలు మీరు పట్టించుకోవద్దు గురువుగారు. ఎప్పుడు మీ సహాయం కావాలన్నా సరే ఈ రిషి ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. నా సంతోషం కోసం ఇన్ని రోజులు మీరు నన్ను చూసుకున్నందుకు, నాలాగా ఎవరైనా సాయం కోసం వస్తే చేసేందుకు ఈ చిన్ని కానుక తీసుకోండి అని కొంత డబ్బును ఆయన చేతిలో పెట్టాడు రిషి. ఇది మీకు ఫీజు కింద ఇస్తున్నానని మీరు అపార్థం చేసుకోవద్దు గురువుగారు. ఇది నా చిరు కానుక అని అనుకోండి. కానుకనే తిరస్కరించడం భావ్యం కాదు కదా. దయచేసి ఇది తీసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని కారులో శంకర్ కలిసి బయలుదేరారు. ఆ డాక్టర్ గారు రిషిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, నీతో వచ్చిన ఆమెకి మీకు ఎంత తేడా ఉంది బాబు. డబ్బు తెచ్చిన పొగరు ఆమెదైతే పొందిన మేలును మర్చిపోకుండా ఎంతో కొంత సాయం చేసే మనసు నీది. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా దీవించాడు. ఇక రిషిని సాగనంపారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సుచిత్ర అసహనంగా అటు ఇటు కదులుతుంది. ఆశ్రమం వైద్యుడన్న మాటలకి. రిషి ఇంకా శంకర్ వచ్చి కారు ఎక్కి కూర్చున్నాక ఆమె మళ్ళీ సర్దుకుని మామూలు అయ్యి వెనక్కి తిరిగి రిషి వైపు చూసి వెళ్దామా బావా అని అడిగింది. రిషి ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకున్నాడు. సుచిత్ర కారును ముందుకు పోనిచ్చింది. వారు ప్రయాణం అలా సాగుతున్నా కానీ రిషి మనసు ఎందుకో మధు చుట్టూనే తిరుగుతూ ఉంది. తను ఎందుకు రాలేదు, ఎందుకు ఇలా జరిగింది శంకరన్న మాటలకి ఆలోచిస్తూ. మరి రిషి నమ్మాడా?
నిజంగా మధు ఇలాంటి పని చేసిందంటే అతనికి నమ్మబుద్ధి కావటం లేదు. సుచిత్ర చెప్పిందంటే అతను ఖచ్చితంగా నమ్మడు. కానీ ఇక్కడ శంకర్ చెప్తున్నాడు. ఆమె తలకు దెబ్బ తగిలినప్పుడు అతని దగ్గరికి తీసుకుని వెళ్లి వైద్యం చేపిచ్చాడు. తొందరగా వెళ్లి మధుని కలవాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనిపించింది రిషికి. నెమ్మదిగా రిషి శంకర్‌ని ఇలా అడిగాడు. మధు ప్రెగ్నెంటా అని. సడన్‌గా రిషి అలా అడిగేసరికి రిపోర్ట్స్ చూస్తున్న శంకర్ కొంచెం సేపు ఆలోచించి, అవును. కానీ అదొకప్పుడు అని అన్నాడు శంకర్. నేను నమ్మను అని అన్నాడు రిషి మధు మీద ప్రేమతో. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేమీ లేదు. కానీ జరిగింది చెప్తున్నా అంతే అని అన్నాడు శంకర్. ఇంక రిషి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. నేను మధుతో మాట్లాడాలి. ఇప్పుడే తనకి ఫోన్ చేస్తాను. నీ ఫోన్ ఇలా ఇవ్వు అని అన్నాడు రిషి. తనిప్పుడు రెస్ట్‌లో ఉండుంటుంది. నీవిప్పుడు డిస్టర్బ్ చేస్తే బాగోదు అని అన్నాడు శంకర్. శంకర్ అతని ఫోన్ తీసి ఒక ఫోటోని రిషికి చూపించాడు. అందులో మధు స్పృహ లేకుండా హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉంది. ఆమె పక్కనే ఆమె నాన్న కూడా ఉన్నారు. అది చూసి ఏమైంది మధుకి? ఎందుకు హాస్పిటల్‌లో ఉంది? అని అడిగాడు రిషి బాధగా. అది నా ఫ్రెండ్ హాస్పిటల్. ఆ హాస్పిటల్‌లోనే మధుకి అబార్షన్ అయ్యింది. కావాలంటే ఆమెతో నేను మాట్లాడిస్తాను అని ఆ హాస్పిటల్‌లో లేడీ డాక్టర్‌కి ఫోన్ చేశాడు శంకర్. మధుకి బలవంతంగా అబార్షన్ చేయాలని చూసింది కదా ఆమె. వసుధ ఆమెతో మాట్లాడి అబార్షన్ అయినట్టు సుచిత్రని నమ్మించడానికి ఆమెతో అబద్ధం చెప్పించింది. ఆ హాస్పిటల్‌లో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక శంకర్ మధు గురించి అడిగాడు. ఇప్పుడు శంకర్ పక్కన కూడా సుచిత్ర ఉంది అని అనుకుని ఆమె వసుధ చెప్పినట్టు చెప్తుంది. అప్పుడు ఆ లేడీ డాక్టర్, అవును. మా మధు అనే అమ్మాయికి మొన్ననే నా హాస్పిటల్‌లో అబార్షన్ చేశాను. ముందు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. తిరగబడింది. కానీ వాళ్ళ అమ్మ, నాన్న ఏడుస్తూ ఇంకా తన భర్త రాడు. ఇప్పుడు ఈ బిడ్డ కూడా నీకెందుకు అని అనేసరికి ఆఖరిగా ఆ అమ్మాయి ఒప్పుకుంది. ఆ రోజే డిశ్చార్జ్ కూడా అయ్యి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పింది ఆ డాక్టర్. స్పీకర్‌లో ఉన్న ఫోన్ సంభాషణంతా విన్న రిషి షాక్‌తో అలా ఉండిపోయాడు. శంకర్ ఫోన్ తీసుకుని మధు నెంబర్‌కి ఫోన్ చేశాడు. అప్పుడే నీరసంగా ఉందని పడుకున్న మధు ఫోన్ని వాళ్ళ నాన్న తీశాడు. హలో అన్నాడు రిషి. ఎవరు కావాలి అన్నాడు మధు తండ్రి. రిషికి అతని చిన్నతనం గుర్తొచ్చింది. తన తల్లి కూడా తనని అలాగే వదిలేసి వెళ్ళిపోయింది. తనను వద్దనుకుంది తన తల్లి. ఇప్పుడు అదే పరిస్థితి తన బిడ్డకు కూడా వచ్చిందని అనుకుని అతని మనసు మెలితిప్పినట్లు అనిపించింది రిషికి బాధగా. అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అతని మెదడులో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. మనసేమో మధు తప్పు చేయలేదు అని వర్తిస్తుంది. మెదడేమో నువ్వు చూసిందంతా కరెక్టే అని చెప్తుంది. ఇన్ని జరిగిన విషయాల్లో అన్నీ కూడా మధుకి వ్యతిరేకంగానే కనిపించాయి రిషికి. మరి రిషి ఇప్పుడు ఏం చేస్తాడంటావు? అది చూద్దాం. ఇలా ఎలా చేయగలిగావు మధు? నేను రానని ఎలా అనుకున్నావు? ఇదేనా నువ్వు మన ప్రేమకిచ్చిన విలువ? ఒక 15 రోజులు కూడా నా గురించి ఎదురు చూడలేకపోయావా? పిల్లలు కావాలని నేనెంతగానో అడిగాను కదా! మన బిడ్డని ఎలా చంపాలనిపించింది నీకు అనుకున్నాడు రిషి బాధగా. అతనికి తన తల్లి పదే పదే గుర్తొస్తుంది. అంటే ఆడవాళ్ళందరూ ఇంతేనేమో! నా తండ్రి రాలేదని, రాడేమోనని చెప్పి నన్ను కన్ని వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. నేను రానేమో అనుకుని మధు కూడా నా బిడ్డని ఇంకా లోకం చూడకముందే వదిలేసింది. మరి రిషికి మధు మీద అసహ్యం వేస్తుందా? మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. సారీ ఫర్ ది లేట్ అండి. రేపు మార్నింగ్ పెట్టేస్తాను తొందరగా స్టోరీ.